తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా, ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించి కామన్ బిల్ తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రెడీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నారు. వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ల కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ ఏరియాను ఎంపిక చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో 19.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లున్నాయి. ఇంకా ట్యాక్స్ నెట్వర్క్ పరిధిలోని బిల్డింగ్స్ లక్షల్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్, కరెంటు బిల్లును కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంటు మీటర్స్ ను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93,000 ప్రాపర్టీలను గుర్తించారు. ఇక వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ట్యాక్స్ పరిధిలోని మరో 70,000 భవనాలు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటి నుంచి 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారులు అంచనా వేశారు. భారతీయులకు గుడ్ న్యూస్. దిగ్గజ సంస్థ గూగుల్ కీలక చర్యలు చేపట్టింది. వీసాలు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడకుండా భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బెంగళూరులో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని టెక్ కారిడార్లలో ఒకటైన వైట్ ఫీల్డ్ ప్రాంతంలో 20,000 మంది ఉద్యోగుల కోసం గూగుల్ భారీ క్యాంపస్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక ఆఫీస్ టవర్ను గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ లీజుకు తీసుకోగా మరో 2 టవర్ల కోసం చర్చలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. ఈ 3 టవర్లు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి టవర్లో మరికొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా 2 టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది నాటికి పూర్తి కాబోతుంది. మొదటి భవనం లీజును ఆల్ఫాబెట్ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం భారత్లో గూగుల్కు 14,000 మంది ఉద్యోగులున్నారు. వైట్ ఫీల్డ్ క్యాంపస్ పూర్తిగా మొదలైతే అమెరికా వెలుపల గూగుల్ కార్యకలాపాలకు భారత్ కేంద్రంగా మారబోతుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర విద్యుత్ శాఖ తీపి కబురు చెప్పింది. విద్యుత్ కనెక్షన్ కొరకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సవరణలు తీసుకొచ్చింది. విద్యుత్ సవరణ నిబంధనలు 2024 ప్రకారం విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కనెక్షన్లలో పారదర్శకతను పెంచుతూ ఎక్కడా ఆలస్యం కాకుండా రూపొందించిన కొత్త నిబంధనలు ఇవాల్టి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. ఇక నుంచి మెట్రో నగరాల్లో వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే కనెక్షన్ ఇవ్వాలనే కండిషన్ పెట్టారు. అంతేకాదు మున్సిపాలిటీలో గరిష్టంగా 7 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 15 రోజుల్లో కొత్త కనెక్షన్ ఇవ్వాల్సిందే. కొండ ప్రాంతాలు లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్న చోట మాత్రం 30 రోజుల గడువు పెట్టారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి వస్తే కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల మేరకు గరిష్టంగా 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో మార్పులు చోటు చేసుకోవడంతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో డబ్బు వసూలు చేసేవారు. కానీ ఇక నుంచి ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేయబోతున్నారు.